హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఎలాంటి కట్టింగు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా అయితే ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నానండి. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి నార్మల్గా ప్రిన్సెస్ కట్ దగ్గర మనకి కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్టింగ్స్ ఏం లేకుండా మనం ఎలా మెజర్ చేసుకోవాలి అన్నది ఈరోజైతే నేను చూపిస్తాను. దీనిని మీరు ఇంట్లో ఉంటూ కూడా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు కానీ మీ పిల్లలకి కానీ ఎవరైనా కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా అయితే నేను ఈ కట్టింగ్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఈ కట్టింగ్ కోసము మనము ఏంటి అంటే 1 మీటర్ వరకు క్లాత్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోని ఎక్కడ అయితే మిస్ కాకుండా చూడండి. వీడియోని స్కిప్ చేసినట్టయితే మీకు ఈ వీడియో అర్థం కాదు. అందుకనే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇందులో మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఆ టిప్స్తో పాటు మీరు బ్లౌజు ఇంట్లోనే ఉంటూ ఈజీగా కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియో కూడా నేను తర్వాత దానిలో పెడతానండి. ఎందుకంటే ఈ వీడియో పెద్దగా అయిపోయింది కాబట్టి నేను కట్టింగ్ వరకు అయితే చూపిస్తున్నాను. దీనికోసం వచ్చి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను కదా. ఈ 1 మీటర్ క్లాత్ ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఉంచుకున్నాను. తర్వాత కింద ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి నాకు 14 ఇంచెస్. అక్కడ నుంచి నేను 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వరకైతే మార్క్ చేసుకున్నాను. అంటే ఫుల్ లెంత్ 14 ఇంచెస్, దానికి ఎక్కువ 1 ఇంచ్ మార్క్ చేసుకొని 15 ఇంచెస్ వరకు మనము మార్క్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి ఇదే సేమ్ హైట్ వచ్చేసి దానికి ఆపోజిట్ సైడ్లో కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చులతో సహా 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, ఇటు సైడు అటు సైడు. ఇప్పుడు నాకు బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి నాకు 30 ఇంచెస్, నడుము దగ్గర లూజు 30 ఇంచెస్. అందులో 4వ భాగము 7.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ 7.5 ఇంచులకి మనం కట్స్ పెట్టుకుంటాం కదా టక్స్, వాటి కోసం వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. తర్వాత 2.5 ఇంచులు ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అయిపోయింది, తర్వాత బ్లౌజ్ యొక్క లూజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ఇవి 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మెజర్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వీళ్ళ యొక్క ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ అయితే నేను అందులో హాఫ్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అందులో ఒక 3 ఇంచెస్ వరకు నేను షోల్డర్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత మిగిలినది ఉంటుంది కదా, ఇంకో 4 ఇంచెస్, అది వచ్చేసి నెక్ యొక్క విడ్త్కి తీసుకోవాలి. ఇప్పుడు నెక్ యొక్క డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదే 3.5 ఇంచెస్ ఇటువైపు కూడా మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే బాక్స్ షేప్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో వేసుకున్న తర్వాత మనము నెక్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ అయిపోయింది, ఇంకా నెక్ విడ్త్ అయిపోయింది. ఇప్పుడు నెక్ మనమే రౌండ్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్ మనకు కావాల్సిన షేప్లో అయితే తీసుకోవాలి. మనకి నార్మల్గా ఈ విధంగా రౌండ్ తీసుకుంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము తీసుకోవాల్సింది చంక భాగము. ఈ చంక భాగము ఏంటి అంటే మనకు షోల్డర్ యొక్క ఫుల్ లెంత్ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్కి కూడా పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 7 ఇంచెస్ మనము ఇక్కడ కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఉండే విధంగా. ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది అంటే మనకి లూజ్ కానీ టైట్ కానీ వస్తుంది. అలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే మనము గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్లో మనము గీసుకోవాలి.
ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది, ఇంకా హైట్ తీసుకున్నాము, నడుము యొక్క లూజు వచ్చేసింది, ఆర్మ్ హోల్ డౌను మార్కింగ్ చేసుకున్నాము, నెక్ కూడా మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుంటాం కదా, ఈ రౌండ్కి వచ్చేసి ఈ రౌండ్ దగ్గర అంటే మనకి చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉందన్నమాట. 36 అంటే అందులో 4వ భాగం నేను 11 ఇంచెస్ చెస్ట్ లూజ్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ యొక్క రౌండ్ తీసుకోవడానికి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూసారుగా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనకేంటి అంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ నేను 11 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఆ 11 ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ అయిపోయింది, ఇంకా నెక్ అయిపోయింది, హైట్ అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయాయి కదా. తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క పాయింట్ చూసుకోవాలి. పైనుంచి నెక్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, ఫోల్డింగ్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదే 3.5 ఇంచెస్ కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని అయితే ఈ విధంగా మనము కలుపుకోవాలి. అట్లా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చెస్ట్ పార్ట్ అనమాట మనకి. ఇప్పుడు దీనికి మనం 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి మన సైడ్ ఒక 1 ఇంచు, అవుట్ సైడ్ ఒక 1 ఇంచు మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మామూలుగా షేప్ పట్టి బ్లౌజ్లకి 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, అదే 2 ఇంచెస్కి ఈ విధంగా పైనకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనము ఇక్కడ నుంచి రౌండ్గా షోల్డర్ వైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇది చెస్ట్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ అన్నమాట. ఈ మెజర్మెంట్స్ ఏంటి అంటే మనం కింద 1 ఇంచ్ తీసుకున్నాం కదా, కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కింద 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనము షోల్డర్ అంటే మన ఆర్మ్ హోల్ దగ్గర మనం ఏంటంటే లోతు తీసుకోవాలి కదా, ఈ లోతు కోసం వచ్చేసి మనం నార్మల్ బ్లౌజులకి తీసుకున్నట్టుగా కాకుండా మనము ఈ బోట్ నెక్కి మనం పై దగ్గర నుంచి అంటే పైన ఒక 1/4 ఇంచు అంటే కుట్టు మందం వదిలేసి మనము ఈ విధంగా అయితే లోతు తీసుకుంటూ రావాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టయితే లోతు తీయాలి. ఎందుకంటే మనకి ఇది బోట్ నెక్ కాబట్టి మన చెస్ట్ దగ్గర లూజ్ అనేది ఉండకుండా ఉంటుంది. అందుకోసం వచ్చేసి ఈ విధంగా అయితే మనము లోపలికి మనం మార్క్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని మీద నుంచి అయితే నేను కట్ చేసుకున్నాను. నేనేమని చెప్పాను, ప్రిన్సెస్ కట్టింగ్ అనేది ఉండకుండా స్టిచ్ చేయడము అని చెప్పాను కదా, దానికోసమని నేను మధ్యలో కట్ చేయలేదు. అదేవిధంగా నేను షోల్డర్ లోతు తీసుకున్నాను కదా ఆర్మ్ హోల్ దగ్గర, ఆ లోతు కూడా నేను కట్ చేసుకోలేదు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాము. ఈ హ్యాండ్స్ కూడా డబుల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని నేను 4 ఫోల్డ్స్ అంటే డబుల్ ఫోల్డ్ని మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి ఇందులో. ఇప్పుడు నేను ఎల్ స్కేల్ పట్టి కింద స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఎల్ స్కేల్తోని మనకు లైన్ తీసుకోవడం వల్ల మనకేంటంటే కింద స్ట్రైట్గా వస్తుంది. మనకి ఎలాంటి ఖర్చులు లేకుండా అయితే నేను ఈ విధంగా ఎల్ స్కేల్తో చూసుకొని ఎలాంటి హెచ్చు తచ్చులు లేకుండా నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క పొడవు అయితే చూసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క పొడవు అనేది మన ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంచుకున్నాం కదా, అటు సైడు చూసుకోవాలన్నమాట.
ఇప్పుడు నాకు హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్ కాబట్టి నేను కింద పావించ్ అనేది ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి నేను హ్యాండ్ యొక్క పొడవు 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావించు మళ్ళీ కుట్టు కోసం అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా అంటే మన హ్యాండ్ యొక్క లెంత్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి వాళ్ళకి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ అంటే కింద లూజ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. 10 ఇంచ్లో హాఫ్ 10 ఇంచ్లో హాఫ్ 5 ఇంచెస్ 5 ఇంచెస్ కాబట్టి నేను కింద 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ పై నుంచి మన హ్యాండ్ కర్వ్ తీసుకోవడానికి వచ్చేసి మన హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్కి ఈ విధంగా మనం కర్వ్ తీసుకుంటాం కదా, ఈ విధంగా కర్వ్ తీసుకోవడానికి మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఆ డౌన్ కోసం వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి 6 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి నేను 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకున్నాను, ఇక్కడ హ్యాండ్ పొడవు, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మన హ్యాండ్ డౌన్ మన హ్యాండ్ అంటే కర్వ్ మన హ్యాండ్ లూజ్ అనమాట. చెస్ట్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ లోతు తీసుకోవడానికి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 1.5 ఇంచెస్ నుంచి మనం ఇందాక హ్యాండ్ లోతు తీసుకోవడానికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మార్కింగ్ కలిపేసుకోవాలి. హ్యాండ్ డౌన్కు మార్కింగ్ కలిపేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్లో నేను చూపిస్తున్న విధంగా అయితే గీసుకోవాలి హ్యాండ్. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్. మనకి హ్యాండ్ దగ్గర కూడా ఎలాంటి ముడతలు అయితే ఉండవు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు లూజ్ మనకి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు 2.5 ఇంచెస్, ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మనకి క్లాత్ కొంచెం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న మార్కింగ్స్ పైనుంచి అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఇట్లా టక్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. మనము కుట్టుకునేటప్పుడు మనకి ఇవన్నిటికి చాలా యూజ్ అవుతాయి కాబట్టి మనము ఈ కట్స్ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా నేను హ్యాండ్ లోతు కూడా ఇప్పుడు తీయట్లేదు, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను తీస్తాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇంకా హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కోసము ఈ మిగిలిన క్లాత్, మధ్యలో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ని నేను ఫోల్డింగ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్ నా వైపు ఉండేలాగా ఈ విధంగా వేసుకున్నాను. ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ ఓపెన్ అంటే మనం ఇందాక ఫోల్డింగ్ సైడ్ మన వైపు వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి క్లోజ్ కాబట్టి అలా వేసుకున్నాను. ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి నేను ఈ విధంగా ఓపెన్ సైడ్ నా దగ్గర ఉంచుకొని, నా సైడ్ ఉంచుకొని నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ను ఇలా వేసుకొని మనము సేమ్ అంటే బ్యాక్ పార్ట్ ఏ రకంగా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విషయం మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లోతు అయితే ముందే తీసుకోకూడదు. నేను ముందు తీసుకోలేదు, చూడండి. ఈ టిప్ అయితే, ఈ విషయం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఏ రకంగా ఉందో మనము
ఇలా బ్యాక్ పార్ట్ పైన వేసి మనము కట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజులకైతే మనం బ్యాక్ పార్ట్ ముందు కట్ చేసుకుంటాము. కాకపోతే ఇది బోట్ నెక్ కాబట్టి మనకు ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్ యొక్క డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కింద నుంచి ఒక 5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ, అంటే మన కస్టమర్ యొక్క బ్లౌజును లేదా మన బ్లౌజుని బట్టి మనము నెక్ ఎంత ఉండాలి చూసుకొని దాన్ని బట్టి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఆ నెక్ షేపు మన చాయిస్, ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. అది రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు, బాక్స్ షేప్ అయినా తీసుకోవచ్చు, ఇంకా ఏ రకంగానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కోసము కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసుకుంటాను. అది కట్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ మనం టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ కోసము ఇక్కడ మనము ఖర్చు పార్ట్ అయితే ఉంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా హాఫ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 4.5 లేదా 5 ఇంచెస్కి నేను చూపించిన విధంగా అయితే ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 1/2 ఇంచ్ ఇటు, ఈ విధంగా మనము టక్స్ పెట్టుకునే విధంగా అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ టక్స్ అవసరమో, అంటే ఎక్కడెక్కడ మనము స్టిచ్చింగ్ వేస్తామో అక్కడ ఈ విధంగా మనకి గుర్తుండేలాగా మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేసుకోవట్లేదు, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ యొక్క లోతు అయితే మనము ముందు కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్టులో మన హ్యాండ్ లోతు ఇప్పుడు కట్ చేసుకోవాలి మనము. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది, కట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే అస్సలే మర్చిపోకూడదండి. మీరు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్నవి మనకి గుర్తుండడానికి ఈ విధంగా అయితే మనము టక్స్ పెట్టుకోవాలి. ఇంకా మామూలుగా మనము మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు మధ్యలో నుంచి కట్ చేసుకుని కుట్టుకోవడం అయితే ఆ మెజర్మెంట్స్ వేరే ఉంటాయండి. అది కూడా కావాలంటే మీరు ఎవరన్నా నాకు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్లో చెప్పినట్టయితే నేను ఆ కటింగ్ కూడా చూపిస్తాను. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే లైక్ చేయండి, నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటానండి. ఇలా సింపుల్గా కుట్టడము నేను దాదాపు అన్నీ సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలి అని అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా నేను మార్కింగ్ మనము మధ్యలో కట్ చేసుకున్నవి అయితే కట్ చేసుకొని కుట్టు వేసుకుంటాం కదా, ఇది కట్టింగ్ లేదని చెప్పాను కాబట్టి ఈ మార్కింగ్ మనకి కింద అంటే రెండో సైడ్ కూడా ఆ మార్కింగ్ ఉండాలి కదా మనకు కరెక్ట్గా. అలా ఉండడానికని ఇలా వీల్ రన్నర్ ఇది ఉంటుంది. ఇది మనకు షాప్లో మ్యాక్సిమం 10-20 రూపీస్కి అలానే ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నట్టయితే ఈ విధంగా మార్కింగ్ మీద నుంచి మనము ఈ విధంగా రన్ చేసినామనుకోండి, ఇటు సైడ్ ఉన్న అచ్చు అనేది రెండో వైపు కూడా పడిపోతుంది. అప్పుడు మనకి ఇటు సైడ్ ఏ విధంగా అయితే మార్కింగ్ ఉంటుందో మనకి రెండో సైడ్ కూడా సేమ్ మార్కింగ్ వస్తుంది. ఎలాంటి పొరపాటు లేకుండా ఈజీగా వస్తుంది. చూడండి, ఇటు సైడ్ మనకి రెండో సైడ్ మార్కింగ్ పడిపోయింది. ఈ మార్కింగ్లను ఈ విధంగా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి కుట్టేటప్పుడైతే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది, అంటే రెండు సైడ్లు కూడా సేమ్గా వస్తాయి. చూడండి, మనకి అలా వీల్ రన్నర్తో మనం అలా అన్నట్టయితే ఆ మార్కింగ్ అనేది మనకి ఇటు సైడ్ ఇలా పడిపోతుంది అనమాట. దానిపై నుంచి ఈ విధంగా మనము గీసుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము
స్టిచ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇదే విధంగా ఈజీగా అన్నీ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నదైతే నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వీడియోస్, ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఏది కావాలన్నా మీకు షేర్ చేసుకుంటానండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి. దాని గురించి అయితే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. మీరు అంటే మీకు ఎంతవరకు వచ్చు అన్నది, మీకు ఏమి కావాలి అన్నదైతే నాకు తెలియదు కదండి. ఎంతవరకు ఎంతవరకు వచ్చిన వాళ్ళు నా వీడియో చూస్తున్నారు అన్నదైతే నాకు తెలియదు కదా. అందుకనే మీరు కనుక ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టినట్టయితే దాన్ని క్లారిఫై చేయడానికైతే నేను ట్రై చేస్తానన్నమాట. ఖచ్చితంగా పెడతాను ఆ డౌట్లకి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇంకా అర్థం కాకపోయినా నాకైతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా నేను క్లియర్గా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో. ఇలా షేర్ కావడం వల్ల రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కదా. అందుకనే కొంచెం లైక్ చేయండి. అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేసి ఇంకా మరిన్ని వీడియోలు మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్న లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ పైన వేసి మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా దీని తర్వాతనే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ 21 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టలేదండి. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.